హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిచ్యువేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే 88 లైన్స్ గేట్ పోర్టల్ వల్ల మీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, మీరు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. యాక్చువల్గా ఇది ఒక ప్రెడిక్షన్ రీడింగ్ లాగా కాకుండా, సో బేసిక్గా ఒక పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత డెఫినెట్గా ఒక పర్సన్ లైఫ్లో సమ్ చేంజెస్ అయితే ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఆ బేసిస్లోనే నేను రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే లైన్స్ గేట్ పోర్టల్ కోసం మాట్లాడుతాను. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ కూడా నేను అన్ని పోర్టల్స్ రిలేటెడ్గా రీడింగ్స్ చేస్తూనే ఉన్నాను. కాకపోతే ఈ లైన్స్ గేట్ పోర్టల్ అనేది కొంచెం స్పెషల్ అని చెప్పాలండి. దానికి రీజన్ ఏంటి అంటే 8 అనే నెంబరు అబండెన్స్ ని ఇండికేట్ చేస్తుంది, గ్రోత్ ని ఇండికేట్ చేస్తుంది, సక్సెస్ ని ఇండికేట్ చేస్తుంది, ప్రాస్పరిటీని ఇండికేట్ చేస్తుంది. సో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే చాలా వర్డ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అయితే ఒక్కటి మాత్రం నిజం, 8 అనే నెంబరు ఇన్ఫినిటీని కూడా ఇండికేట్ చేస్తుంది. సో దానివల్ల జనరల్గా ఈ టైంలో ఒక పర్సన్ వాళ్ళలో ఏవైనా కొన్ని చేంజెస్ కరెక్ట్గా చేసుకొని వాళ్ళు చేయాల్సింది కరెక్ట్ గా చేయడానికి ట్రై చేస్తే సక్సెస్ అనేది హ్యూజ్ గా ఉంటుంది అని చెప్పొచ్చు అండి. ఈ టైంలో ఎవరైనా మేనిఫెస్ట్ చేసినా సరే డెఫినెట్ గా వాళ్ళ విషెస్ ఫుల్ఫిల్ అవుతాయని చెప్తాను. నార్మల్ గా మేనిఫెస్టేషన్ చేస్తే విషెస్ అయితే ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఈ 88 పోర్టల్ అనేది చాలా స్పెషల్ అండి అండ్ చాలా పవర్ఫుల్ కూడా. ఖచ్చితంగా చేంజెస్ అయితే చూస్తారు, అందులో నో డౌట్. పర్సనల్ గ్రోత్ కూడా బాగా చూసే టైం అని చెప్పొచ్చు. సో ఏది ఏమైనా సరే అసలు ఈ పోర్టల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఒక్కటే, ఎర్త్, సిరియస్ స్టార్, సన్ సింహరాశిలో ఉన్నప్పుడు ఈ 3 కూడా ఒక అలైన్మెంట్ లోకి వస్తాయండి స్కైలో. ఆ టైంలో ఈ పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది అని చెప్పొచ్చు. అంటే ఎర్త్ కి యూనివర్స్ కి మధ్యలో ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. అందుకే ఈ టైంలో ఎవరైనా వాళ్ళ విషెస్ ఫుల్ఫిల్ అవ్వాలి అనుకుంటే దానికోసం బలంగా వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తే ఖచ్చితంగా జరుగుతుంది. ఇది అంత పవర్ఫుల్. యాక్చువల్‌గా జులై 28 నుంచి ఆగస్టు 12 వరకు ఇది కొంచెం యాక్టివ్‌గా ఉంటుంది అని చెప్పొచ్చు. జనరల్‌గా నేను పోర్టల్ రిలేటెడ్ రీడింగ్స్ చేస్తున్నప్పుడు టైం అయితే పెద్దగా చెప్పడానికి ఇష్టపెట్టుకోను. ఎందుకంటే ఒక పోర్టల్ ఇంపాక్ట్ అనేది ఉంటదండి. మనం ఒక స్పెసిఫిక్ టైం చెప్పక్కర్లేదు. వాళ్ళకి ఆటోమేటిక్‌గా అది తెలుస్తూ ఉంటది. వాళ్ళ సిట్యుయేషన్స్‌లో వచ్చే చేంజెస్ బట్టి, వాళ్ళ ఎనర్జీస్ బట్టి కొంతమంది అట్‌లీస్ట్ క్లియర్‌గా సెన్స్ చేయగలుగుతూ ఉంటారు. బట్ ఈ పర్టిక్యులర్ పోర్టల్ మాత్రం చాలా పవర్‌ఫుల్ కాబట్టి ఈ టైంలో ఈ పోర్టల్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటదనమాట. ఎనర్జీ అనేది క్లియర్‌గా తెలుస్తూ ఉంటది. సో ఆగస్ట్ 8న మరికొంచెం ఎక్కువ ఉంటది. అందుకే ఆ టైంలో ఎవరైనా మేనిఫెస్టేషన్స్ చేస్తే బాగా వర్కౌట్ అవుతుంది. మేనిఫెస్ట్ చేయడానికి సూటబుల్ టైం అయితే మార్నింగ్ 8 కానీ, నైట్ 8 కానీ, నైట్ చేస్తే ఇంకా మంచిది. యాక్చువల్‌గా మార్నింగ్ కంటే కూడా మేనిఫెస్టేషన్ అనేది నైట్ టైమ్ చేస్తే బావుంటుంది. అండ్ ఇంపాక్ట్ కూడా హ్యూజ్‌గా ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఈ లయన్స్ గేట్ పోర్టల్‌కైతే మాత్రం నైట్ చేయడమే బెటరు. సో ఎవరైనా మేనిఫెస్టేషన్ చేయాలి అనుకుంటే చేయండి. మేనిఫెస్టేషన్ ఎలా చేయాలో తెలియకపోయిన వాళ్ళు కూడా సింపుల్‌గా ఒక పీస్ ఆఫ్ పేపర్ తీసుకోండి. మీ నేమ్ రాయండి. కింద మీ విష్ అనేది రాయండి. ఆ విష్ కూడా జరిగిపోయినట్టుగా ఆర్ జరగబోతున్నట్టుగా కాకుండా ఆల్రెడీ మీ లైఫ్‌లో జరుగుతున్నట్టుగా రాయాలి. రాసిన తర్వాత డెఫినిట్‌గా ఆ పేపర్‌ని పట్టుకొని మీరు ఖచ్చితంగా జరుగుతున్నట్టుగా ఫీల్ అవ్వాలండి. అండ్ వన్స్ మీరు అలా ఫీల్ అయిన తర్వాత ఒక్కసారి యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి థాంక్ యూ చెప్పి ఆ పేపర్‌ని 8కి బర్న్ చేయొచ్చు. ఇలా సింపుల్‌గా చేయొచ్చు. అయితే నేనిక్కడ ఒకటే చెప్తాను, అదేంటంటే మేనిఫెస్టేషన్ ఇలా చేసేస్తే సరిపోదు.
మీరు వన్స్ అలా జరుగుతుంది అని ఫీల్ అయ్యారు కదా, ఇంకా అప్పటి నుంచి కూడా ఇది జరుగుతుంది అని నమ్మడం కూడా స్టార్ట్ చేయాలి. దాని ప్రకారం మీరు యాక్షన్ కూడా తీసుకోవాలి. ఇంటెన్షన్ సెట్ చేయాలి, మేనిఫెస్ట్ చేయాలి అండ్ అప్రోప్రియేట్ యాక్షన్ కూడా తీసుకోవాలి. ఈ 3 స్టెప్స్‌లో ఏది మిస్ అయినా మేనిఫెస్టేషన్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. ఈవెన్ మీరు పేపర్ మీద రాసి మేనిఫెస్ట్ చేసి ఇలా కూడా అవసరం లేదండి. జస్ట్ మీరు విజువలైజ్ చేసుకుంటూ అది జరుగుతుంది అని బిలీవ్ చేసినా చాలు. ఖచ్చితంగా జరుగుతుంది. అలా సింపుల్‌గా చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇంకొకటి, సో ఆగస్టు 12 తర్వాత పోర్టల్ అనేదైతే యాక్టివ్‌గా ఉండదు కానీ, ఈ పోర్టల్ ఇంపాక్ట్ మాత్రం మీ మీద ఉంటదండి. సో పోర్టల్ టైం ఎండ్ అయిపోయింది కాబట్టి ఇంకా ఏం ఉండదు అని మాత్రం ఎవరు అనుకోవద్దు. అదైతే నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఎందుకంటే మీరు కరెక్ట్‌గా మేనిఫెస్ట్ చేస్తే డెఫినిట్‌గా చేంజెస్ చూస్తారు. మీరు ఒకటి ట్రస్ట్ చేసి అది జరుగుతుంది అని మీరు మీ ప్రయత్నాలు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు చేంజెస్ చూస్తారండి. అందులో నో డౌట్. సో అది మనం పక్కన పెట్టేస్తే ఇంకా రీడింగ్ విషయానికి వచ్చేసరికి అసలు చూద్దాం పరిస్థితులు ఎలా ఉంటాయి, ఏంటి, యూనివర్స్ మీకు ఏం చెప్తుంది అని. ఎప్పట్లాగే మేము ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. 3 కార్డ్ సెట్స్ కూడా డిఫరెంట్ పాత్ ఇమేజెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో అయితే టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టికులర్ గా ఈ కార్డు పిక్ చేసుకున్నారో, సో అసలు 88 పోర్టల్ ఆర్ లైన్స్ గేట్ పోర్టల్ వల్ల మీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉంటాయి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. సో యాక్చువల్గా ఒక్కటి మాత్రం నేను క్లియర్గా చెప్పగలనండి. మీ లైఫ్లో ఏ సిచ్యువేషన్ అయినా అవ్వచ్చు, బట్ ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో మీరు బిగ్గర్ పిక్చర్ చూడాల్సిన అవసరం ఉందండి. అంటే ఇప్పుడు మీరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్లో టెంపరరీగా సాటిస్ఫాక్షన్ ఆర్ టెంపరరీగా చేంజెస్ తీసుకురావాలి అనే వేలో ఏది ట్రై చేయొద్దు. ఎందుకంటే ఇప్పటికి ఇది సాల్వ్ అయినట్టుగా మీకు అనిపించినా మళ్ళీ కూడా మీరు స్ట్రగుల్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మీరు ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది, యాక్షన్ తీసుకోవాలి అని మీకు అనిపిస్తే కరెక్ట్ గా డెసిషన్ తీసుకోండి, కరెక్ట్ గా యాక్షన్ తీసుకోండి. అదేదో ఇప్పుడు ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి ఆర్ ఇప్పుడు ఇక్కడ థింగ్స్ వర్కౌట్ అయిపోవాలి ఆర్ మీరు అనుకున్న విధంగా చేంజెస్ వస్తే చాలు అన్నట్టుగా కాకుండా మీ వైపు నుంచి మీరు ఏం చెయ్యాలి, ఇప్పుడు ఏం చేస్తే లాంగ్ రన్ లో కూడా మీకు ప్రాబ్లం ఉండదు, ఇలా ప్రతిదీ చూసుకొని డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళడం మంచిదండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, ఇప్పుడు మీరు కరెక్ట్ గా డెసిషన్స్ తీసుకోకపోతే తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. సో అందుకే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అని చెప్పి మీరు ముందుకు వెళ్ళొద్దు, మీరు వెయిట్ చేయండి అని నేను చెప్పట్లేదు. మీరు ముందుకి వెళ్తూనే ఉండాలండి. ఇది మీరు చూసినట్టయితే ఒక లాంగ్ జర్నీ. సో ఖచ్చితంగా మీరు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండడం, ఖచ్చితంగా ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని ఫేస్ చేస్తూ ఉండడం అయితే జరుగుతుంది. బట్ మీరు ఎప్పుడైతే కొంచెం లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారో మీకు అంత ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఏదో టెంపరరీగా చేంజ్ తీసుకురావాలి, ఇప్పటికిప్పుడు ఏదో ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడితే చాలు అన్నట్టుగా డెసిషన్స్ తీసుకుంటే మాత్రం తర్వాత అయినా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయంలో ఏంటంటే మీరు కొంచెం థింగ్స్ ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఒకసారి కార్డు వెనక మెసేజ్ ఏంటో కూడా చూద్దాం. సో ఫస్ట్ మీ థాట్స్ ని మీరు క్లియర్ గా ఉంచుకోవాలండి. మీకు ఎంత మెంటల్ క్లారిటీ ఉంటే అంత మీ సిచ్యువేషన్స్ ని మీరు బెటర్ గా హ్యాండిల్ చేయగలుగుతారు. మేబీ మీరు యోగా కానీ, మెడిటేషన్ కానీ, ఏదైనా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కానీ చేయడం కూడా మంచిదే. దానివల్ల కూడా మీ థాట్స్ కొంచెం క్లియర్ గా ఉంటాయి. లేదు అనుకుంటే మీరు క్లియర్ క్వార్ట్జ్ కానీ, సెలినైట్ కానీ ఆర్ ఎమథీస్ట్ కానీ ఇలాంటి క్రిస్టల్స్ ఏవైనా వేర్ చేయొచ్చు. లేదా మల్టీఫ్లోరైట్ కానీ ఇవి ఏవైనా వేర్ చేయొచ్చు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఒక్కటే, అదేంటంటే ఈ టైంలో మీరు కొన్ని కరెక్ట్గా కన్సిడర్ చేయాలి. మేబీ మీకు కొంత కన్ఫ్యూజింగ్గా అనిపించడం కానీ, కొంత డెస్పరేషన్ ఉండడం కానీ, ఎలా అయినా కొన్ని చేంజెస్ తీసుకురావాలి అనుకొని కొంచెం మీరు ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవడం అలాంటివి జరిగే అవకాశం ఉంది. సో అలాంటివి యాక్చువల్గా జరగకూడదండి. ఈ టైంలో మీ థాట్స్ని మీరు క్లియర్గా పెట్టుకొని మీరు చేయాల్సింది కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా తర్వాత మీరు బెనిఫిట్ అవుతారు. సో దానికోసమైనా మీరు స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తే మీకు ఎంతో కొంత క్లారిటీ ఉంటుంది. ఇంకా కాదు అంటే క్రిస్టల్స్ కూడా వేర్ చేయొచ్చు.
సో మిగతా మెసేజెస్ కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నేను క్లియర్‌గా మీకు చెప్పాను కదా! ఈ టైంలోని మీకు పేషెన్స్ ఉండాలండి. ఏదైనా ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ అనేది మీకు ఛాలెంజింగ్‌గా అనిపిస్తున్నా, మీరు ఏదో ఒక డెసిషన్ తీసుకోక తప్పదు, యాక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని ఎక్కడో మీకు అలా అనిపిస్తున్నా, రష్ అవ్వడానికి లేదు. ఖచ్చితంగా మీరు ఇక్కడ ఫ్యాక్ట్స్ ఏంటో చెక్ చేసుకొని, మీ వైపు నుంచి మీరేం చేస్తే బావుంటుంది అని ఒక క్లారిటీ తెచ్చుకున్న తర్వాతే మీరేదైనా చెయ్యాలి. అంతేకానీ ఇప్పటికిప్పుడు ఇది సార్ట్ ఔట్ అయిపోవాలి ఆర్ ఇప్పటికిప్పుడు ఏదో చేంజ్ అయిపోవాలి అని డెస్పరేట్‌గా ఉంటే ఏది చేంజ్ అవ్వదు. బట్ మీరు పేషెన్స్‌తో ఇక్కడ కొన్ని కరెక్ట్‌గా అర్థం చేసుకొని ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా చేంజెస్ అయితే వస్తాయి. ఇంకొకటేంటంటే ఈ టైంలో మీ లైఫ్‌లో మీరు కొన్ని రిలీజ్ చేయాల్సిన అవసరం కనిపిస్తుందండి. ఇక్కడ డీక్లటర్ అనే మెసేజే వచ్చింది. ఇక్కడ కూడా వాట్ డు యూ నీడ్ టు రిలీజ్ అని వచ్చింది. సో నాకేమనిపిస్తుంది అంటే ఈ టైంలో మీ లైఫ్‌లో కొన్నింటిని మీరు విడిచిపెట్టాల్సిన అవసరం ఉంది. అది ఏదైనా కూడా అవ్వచ్చు. మేబీ ఒక వ్యక్తిని అవ్వచ్చు ఆర్ ఒక హ్యాబిట్‌ని అవ్వచ్చు. ఆర్ మీ లైఫ్ పర్టిక్యులర్‌గా ఒక ప్యాటర్న్‌లో వెళ్తుంది. సో దానివల్ల మీరేంటంటే రిపీటెడ్‌గా సఫర్ అవుతున్నారు. సో ఆ ప్యాటర్న్‌ని బ్రేక్ చేయడం అవ్వచ్చు. ఆర్ ఒక ఆబ్జెక్ట్‌ని విడిచిపెట్టేయాల్సి ఉంటది. సో ఇక్కడ ఏదైనా అవ్వచ్చు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. నేనిక్కడ స్పెసిఫిక్‌గా ఈ పర్సన్‌నే విడిచిపెట్టేయండి అని చెప్పట్లేదు. ఆర్ ఈ ఆబ్జెక్ట్‌నే విడిచిపెట్టేయండి అని చెప్పట్లేదు. ఆర్ ఈ హాబిట్‌నే విడిచిపెట్టేయండి అని చెప్పట్లేదు. ఏదైనా అవ్వచ్చు. కానీ అది మీ పర్పస్‌కి సర్వ్ అవ్వట్లేదు. మీ హైయెస్ట్ గుడ్‌కి బెనిఫిట్ అవ్వదు అనిపించింది మీరు విడిచిపెట్టేయాలి. సో, అది మీకు ఎంత కనెక్ట్ అయ్యి ఉన్నా అంటే మీకెంత అటాచ్‌మెంట్ అనేది ఉన్నా స్టిల్ దానివల్ల మీరేంటంటే ఎక్కువ నెగటివిటీ తీసుకుంటున్నారు. ఆర్ మీరేంటంటే కొంత సఫర్ అవుతున్నారు. డెఫినెట్‌గా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ టైంలో మీ లైఫ్‌లో కూడా కొన్ని చేంజెస్ అయితే తీసుకురావాల్సిన పరిస్థితి ఉందండి. మీ లైఫ్ ఏంటంటే మీరు అదే ఓల్డ్ వేలో లీడ్ చేయాలి అండ్ ఇంకా ఆ ఓల్డ్ పర్సన్ లాగే ఉండాలి అనుకున్న ఛాలెంజెస్ అయితే తప్పవు. డెఫినెట్‌గా మీరు కూడా ఒక న్యూ పర్సన్ లాగా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. మేబీ ఈ టైంలోని మీరు ఒక పర్సన్ ట్రూ కలర్స్ కూడా చూడొచ్చు. ఆల్రెడీ ఒక పర్సన్ ట్రూ కలర్స్ చూడడం స్టార్ట్ అయ్యి ఉంటది. ఎందుకంటే ఈ పోర్టల్ అనేది ఓపెన్ అయ్యి చాలా రోజులు అవుతుంది కాబట్టి. సో, మేబీ మీరు చాలా రోజుల నుంచే ఒక పర్సన్ ట్రూ కలర్స్ చూడడం కానీ, వాళ్ళలో ఒక డిఫరెంట్ సైడ్ మీరు చూడడం కానీ జరుగుతుంది. సో, అలాంటి వ్యక్తి నిజంగానే మీ జీవితంలో ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకు మంచి జరగదు. ఒక వ్యక్తి వల్ల మీకు ఎలాంటి ఉపయోగం లేదు. ఆర్ ఒక వ్యక్తి మీకు ఎక్కువ ఇబ్బంది పెట్టే పరిస్థితే ఉంది అనిపిస్తే, అలాంటి వాళ్ళని మీరు దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ టైంలో వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. అలా అని చెప్పి మీరు డైరెక్ట్‌గా వాళ్ళని కట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ డిస్టెన్స్ మీరు మెయింటైన్ చేయొచ్చు. ఆటోమేటిక్‌గా ఇక్కడ చేంజెస్ అనేవి వస్తాయి. అదొక్కటే కాదు, మీ లైఫ్‌కి సంబంధించి ఎలాంటి చేంజ్ అయినా రావాలి అంటే, ఇప్పుడే ఆ చేంజ్ తీసుకురావాలి. కొంతమంది వాళ్ళ స్పేస్‌ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటది. కొంతమంది వాళ్ళ వార్డ్‌రోబ్‌ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటది. సో, ఏదైనా అవ్వచ్చు. బట్ మీకవసరం లేదు ఆర్ మీకు కొన్ని ఉపయోగపడవు అనిపించేవి మాత్రం మీరు డొనేట్ చేయడం కానీ, బయట పడేయడం కానీ ఇలాంటిదేదో ఒకటి చేయాలండి. ఒకటైతే గుర్తుపెట్టుకోండి. మీ స్పేసు ఈ టైంలో ఆర్గనైజ్డ్‌గా ఉండాలి. మీరు ఆర్గనైజ్డ్‌గా ఉండాలి. మీ లైఫ్‌లో గూడా కొన్ని ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేయాల్సుంటది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఈ టైంలోని కొంతమంది వ్యక్తులు మీ ఫేవర్‌లో వర్క్ చేస్తారండి. మీకు సపోర్ట్ చేస్తారు. మేబీ అప్పుడు మీకెవరు రియల్‌గా ఉంటున్నారు మీతో. అసలు ఎవరికి మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంది అనేది కూడా తెలుస్తుంది. సో, బేసిక్‌గా అలగా ఉంటది, ఇలగా ఉంటది. క్లియర్‌గా చెప్పాలి అంటే కొంతమంది వ్యక్తులు ట్రూ కలర్స్ బయటకొస్తాయి. సో, అలాంటి వాళ్ళని దూరం పెట్టాల్సుంటది. కొంతమంది వ్యక్తులు మీ వ్యక్తులు ఆర్ మీ విషయంలో వాళ్ళు సిన్సియర్‌గా ఉన్నారు. ఆర్ మీకు నిజంగానే వాళ్ళు హార్ట్‌ఫుల్‌గా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటిది కూడా తెలుస్తది. డెఫినిట్‌గా కొంతమంది వ్యక్తుల సపోర్ట్ కూడా ఈ టైంలో మీకు దొరుకుతుంది. ఇది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, డెఫినిట్‌గా ఈ టైంలో
వ్యక్తులు మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఇస్తారండి. అటు గుడ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. ఇటు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంటుంది. బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అంటూ ఏం కాదు. బట్ తప్పదు. మీకింక కొన్ని అర్థమైన తర్వాత కొన్నింటిని కట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఈ టైంలోని మీరు ఏదో నేర్చుకోవడం కానీ, ఆర్ వ్యక్తులకి నేర్పించడం కానీ చేయడం వల్ల మీ లైఫ్‌లో మీరు బెనిఫిట్ అవుతారు. ఈ టైంలోని ఎవరైనా కోచింగ్ సెంటర్‌లో జాయిన్ అయితే బావుంటుంది. ఆర్ ఏదైనా కోర్సెస్ నేర్చుకుంటే బావుంటుంది. లేదా హైయర్ స్టడీస్ పర్స్యూ చేస్తే బావుంటుంది. ఇలా అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటది కదా! ఎవరు ఏది ప్రిఫర్ చేయాలి అనుకున్నా బెనిఫిట్ అయితే ఉంటుందా అండి. సో, డెఫినిట్‌గా ఛాన్స్ అయితే తీసుకోండి. అదొక్కటే కాదు, మీలో ఎవరికైనా టీచింగ్ ప్రొఫెషన్ ఇంట్రెస్ట్ ఉండి చెయ్యాలా? వద్దా? సో, ట్రై చేస్తే ఎలా ఉంటుంది? అలాంటి ఆలోచన ఉంటే డెఫినిట్‌గా మీరు అక్కడ కూడా ఛాన్స్ తీసుకోవచ్చు. ఓన్లీ టీచింగ్ అనే కాదు, లైక్ ఎక్కడో ఎవరినైనా ఎడ్యుకేట్ చేసే టైపు ఫీల్డ్‌ని కానీ మీరు చూజ్ చేసుకోవాలి అనుకుంటే హ్యాపీగా చూజ్ చేసుకోవచ్చు. దానివల్ల కూడా మీకు సక్సెస్ అయితే కనిపిస్తుంది. అండ్ నేను చెప్పినట్టుగా కొన్నింటిని విడిచిపెట్టాల్సి ఉంటుందండి. మీకు అవసరం లేని వాటిని మీరు విడిచిపెట్టాలి. సో, మీకేంటి అవసరం లేదు, సో, మీ లైఫ్‌లో ఏది ఉండకపోతే మంచిది అనేది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి ఫ్యూచర్ బేసిస్‌లో కూడా ఒక్కసారి థింక్ చేసి డెసిషన్ తీసుకొని ఆ ప్రకారం రిలీజ్ చేయడానికి ట్రై చేయండి. ఏదో ఒక డెస్పరేషన్‌లోనో, ఒక నెగెటివ్ ఎనర్జీతోనో కాకుండా జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఒక్కటి మాత్రం నేను చెప్పగలనండి. మీరు నాకు తెలిసి ఎదుటి వ్యక్తుల కోసం ఆలోచించే టైపు, ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టే టైపు. సో, మేబీ దానివల్ల మీరు కొంత సఫర్ అవ్వడం కానీ, కొంత మెంటల్‌గా స్ట్రగుల్ అవ్వడం కానీ ఏదో జరుగుతుంది. అయితే ఒకటి మాత్రం నిజమండి. ఈ 88 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత మీ లైఫ్‌లో ఖచ్చితంగా చేంజెస్ అయితే వస్తాయి. సో, మీరందుకే ఫస్ట్ చేంజ్ అవ్వాలి. మీలో ట్రాన్స్‌ఫర్మేషన్ వస్తే, ఆ ప్రకారం మీ లైఫ్‌లో చేంజెస్ కూడా వస్తాయి. అంటే ఇక్కడ ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టొద్దు అని చెప్పను కానీ, మీకు డిసప్పాయింటింగ్‌గా అనిపించినప్పుడు, మీరు మెంటల్‌గా ఒకటి హ్యాండిల్ చేయలేకపోతున్నప్పుడు, దాన్ని మాత్రం హోల్డ్ చేయొద్దు. అలాంటి వాటిని హోల్డ్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏమి ఉండదు. సో, మీరు ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొని, తర్వాతే ఏదైనా ఫస్ట్ పెట్టి, మీరు ఆ వేలో ముందుకు వెళ్తే మీ లైఫ్‌లో సక్సెస్ చూస్తారండి. అయితే న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి నేనైతే మీకు ఒకటే చెప్తాను. సో, మీరు ఈ టైంలో కొంత స్ట్రగుల్ అయినా ఆర్ పర్టిక్యులర్‌గా ఇలా మీకు కొంత కష్టంగా ఉన్నా లాంగ్ రన్‌లో సక్సెస్ కోసం ఆలోచించే ముందుకు వెళ్ళండి. ఇది ఒక రిలేషన్‌షిప్ అనే నేను మాట్లాడనండి. ఏదైనా. సపోజు ఇప్పుడు మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారు. సో, హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ మీకు క్లారిటీ ఉందా లేదా? మీరు చేయగలరా లేదా? లేదా వేరే వ్యక్తులు మీకు సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆర్ ఒక వ్యక్తికి సక్సెస్ అనేది వచ్చింది కాబట్టి ఆ బేసిస్‌లో మీరు ఏమైనా ఆలోచిస్తున్నారా? సో, అలా ఆలోచించొద్దు. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు చేయగలరు. మీకు ఆ పేషెన్స్ ఉంది. సో, స్లోగా అయినా సరే పర్వాలేదు. వర్కౌట్ చేయగలరు అనుకుంటేనే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు అలాంటి ఒక చాయిస్ చేసుకున్నందుకు సక్సెస్ చూస్తారు. బట్ ఇక్కడ ఎవరో చెప్పారు ఆర్ ఆల్రెడీ ఎవరో చేస్తున్నారు. సో, మీకు అందుకే చేయాలనిపిస్తుంది అని మాత్రం మీరు స్టార్ట్ చేయొద్దు. అలా చేశారు అంటే మీకు మూవ్‌మెంట్ అనేదైతే అంత ఫాస్ట్‌గా కనిపించదండి. సో, దానివల్ల మళ్ళీ మీరేంటంటే ఇలాంటి డెసిషన్ తీసుకున్నందుకు రిగ్రెట్ అవ్వచ్చు. సో, ఇది బిజినెస్ అనే కాదు. జనరల్‌గా మీ లైఫ్‌లో ఇప్పుడు మీరు ఏ డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళాలి అనుకున్నా మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది. కాకపోతే అది మీ ఓన్ డెసిషనా కాదా? మీకు ఇంట్రెస్ట్ ఉండే చేస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్. అండ్ నేను చెప్పినట్టుగా బిగ్గర్ పిక్చర్ కూడా చూసుకొని ముందుకు వెళ్తే సక్సెస్ అయితే ఉంటుంది. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో కూడా అంతేనండి. మీ ఫీలింగ్స్ మీకేం కావాలి? అది ఆలోచించిన తర్వాత ఎదుటి వ్యక్తి కోసం ఆలోచించి మీరు ముందుకు వెళ్ళడం మంచిది. సో, బేసిక్‌గా మీకోసం కాకుండా మీరు స్ట్రగుల్ అవుతూ వాళ్ళకి ఫస్ట్ ఛాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, ఈ టైంలో రిలేషన్‌షిప్‌లో కూడా చేంజెస్ రావడానికైతే హై పాసిబిలిటీ కనిపిస్తుందండి. కాకపోతే అది సీరియస్‌గా మీ ఇంట్రెస్టా? కాదా? సిట్యుయేషన్ బట్టి మీరు ముందుకు వెళ్తున్నారా? అనేది చెక్ చేసుకుంటే బెటరు. లేకపోతే తర్వాత సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తారు. సో, నేను చెప్పాల్సిందైతే చెప్పాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, 88 పోర్టల్ ఆర్ లయన్స్ గేట్ పోర్టల్ వల్ల మీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉంటాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుంది? సో, మరి ఒకటైతే నేను చెప్పగలనండి. ఈ టైంలో మీకు డివైన్‌తో కనెక్షన్ అయితే ఏర్పడుతుంది. ఆర్ మీరెందుకో కొంచెం డివోషనల్‌గా ఫీల్ అవుతారు. సో, దానివల్ల మీ లైఫ్‌లో ఎక్కడో తెలియని పాజిటివిటీ అయితే వస్తుంది. అండ్ మీరది ఫీల్ అవుతూ కూడా ఉంటారు. పాస్ట్‌తో కంపేర్ చేస్తే మేబీ ప్రెజెంట్‌లో కొంచెం బెటర్‌గా అనిపిస్తూ ఉంటది. పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఏదైనా ఒక సిట్యుయేషన్ ఉంది. అది ఇప్పుడు ఛాలెంజింగ్‌గా ఉంది అని మీకు అనిపిస్తే,
ఆ సిచ్యువేషన్ లో కూడా మీరు సమ్ చేంజెస్ చూడడానికి ఒక పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. మేబీ ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఆ సిచ్యువేషన్ లో మీరు లైట్ చూడడం స్టార్ట్ అవుతుందండి. దానికి రీజన్ ఫైనల్ గా మీకు ఆ సిచ్యువేషన్ ఏంటి, సో మీరు చేయాల్సింది ఏంటి, ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది కూడా అర్థం అవుతుంది. ఏది ఏమైనా సరే మీకు పీస్ అయితే దొరుకుతుంది అని చెప్పొచ్చండి. ఈ 88 పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ మీకు పీస్ అనేది దొరుకుతుంది. మీ లైఫ్ లోని మీరు గుడ్ చేంజెస్ చూస్తారు అని చెప్పను, కానీ మీకు డివైన్ తో కనెక్షన్ ఏర్పడడం వల్ల మీకు మీరే స్పెషల్ గా ఫీల్ అవుతూ ఉంటారు. మీకు ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తూ ఉంటది. అండ్ నేను చెప్పినట్టుగా సిచ్యువేషన్స్ కూడా కొంత హోప్ఫుల్ గా అనిపిస్తూ ఉంటాయి. ఈవెన్ అక్కడ ఏదో పెద్ద చేంజ్ వస్తున్నట్టుగా అనిపించదు, కానీ ఈవెన్ అంటే స్ట్రగుల్ అవుతూ ఉండొచ్చు. బట్ స్టిల్ పాస్ట్ తో ప్రెసెంట్ కానీ కంపేర్ చేస్తే ఆ డిఫరెన్స్ క్లియర్ గా తెలుస్తుంది. ఆ వైబ్ కూడా అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసేలాగా ఉండదు. సో ఏది ఏమైనా సరే ఒకటి మాత్రం నిజమండి. మేబీ మీ లైఫ్ లో ఇప్పటి వరకు మీకు పీస్ లేదు అనుకుంటే మీకు పీస్ అయితే దొరుకుతుందండి. పర్టికులర్ గా ఏదో ఒక సిచ్యువేషన్ లో మాత్రం మీరు ఫస్ట్ టైం కొంచెం ఫ్రీ అవుతారు అని చెప్పొచ్చు. సో అలాంటి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒకసారి కార్డ్ బ్యాక్ మెసేజ్ కూడా ఏంటో చూద్దాం. ఒక్కటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లో ఇప్పటి వరకు మీరు ఎక్స్‌ప్లోర్ చేయని సైడ్‌ని ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ చేస్తారని చెప్పొచ్చు. అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ లైఫ్‌లో ఎప్పుడూ ఏదో ఒకటి ఎక్స్‌పీరియన్స్ చేస్తూనే ఉంటారు. అది కామనే. కాకపోతే మీ లైఫ్‌లో ఒక ఇన్విజిబుల్ సైడ్ ఉందన్నమాట. ఆ ఇన్విజిబుల్ సైడ్‌ని మీరు ఇప్పుడు ఎక్స్‌ప్లోర్ చేస్తారు. ఫస్ట్ అలాంటి ఒక ఇన్విజిబుల్ సైడ్ ఉందని తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత అది ఏంటి, ఎలా ఉంటది అనేది కూడా మీరు ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఆ జర్నీ అనేది బిగిన్ అవుతది. బట్ ఏది ఏమైనా సరే డెఫినిట్‌గా ఇది ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఇస్తదండి మీకు. మీ లైఫ్‌లో మీరు ఎప్పుడూ ఎక్స్‌పీరియన్స్ చేయని సైడ్ మేబీ ఎక్స్‌పీరియన్స్ చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ ఇలాంటిదొకటి ఈ టైంలో జరగాల్సుంది, జరుగుతుంది. ఇదైతే డివైన్ బ్లెస్సింగ్స్ వల్లే అని నేనైతే చెప్తాను. సో మీరేం చేస్తారు అంటే ఏ విషయంలో కూడా ఓవర్ థింక్ చేయకుండా ఆర్ ప్రతిదానికి ఓవర్ ఎక్సైట్ అవ్వకుండా అసలు మీ లైఫ్‌లో ఏం జరుగుతుంది? మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు? అనేది జస్ట్ నార్మల్‌గా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. క్లియర్‌గా మీకైతే డిఫరెన్స్ తెలుస్తుంది. బట్ ఒక్కటి మాత్రం నిజమండి. మీరు మీకోసం తెలుసుకోవాలి. మీ లైఫ్‌లో అలాంటి ఒక సైడ్‌ని ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకోని కొంచెం ప్యాషనేట్‌గా ఉంటే తప్ప ఆ సైడ్ అనేది రివీల్ అవ్వదు. ఎందుకంటే కొన్ని మనకి తెలియాలి, కొన్ని మనం ఫీల్ అవ్వాలి, కొన్ని మన లైఫ్‌లో జరగాలి అంటే మనలో ఆ ప్యాషన్ అనేది ఇగ్నైట్ అవుతూ ఉండాలండి. అప్పుడే అది తెలుస్తది. సో ఇప్పుడు మీ లైఫ్‌లో కూడా అలాగే మీరు చూడని సైడ్‌ని ఇప్పుడు చూస్తారు కాబట్టి దానికి రెడీగా ఉండండి. బట్ నేను చెప్పినట్టుగా ఓవర్‌గా ఎక్సైట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ స్టిల్ ప్యాషన్ అయితే ఉండాలండి. కానీ మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఆల్రెడీ మీలో కొంతమందికి డిఫరెన్స్ తెలుస్తూ ఉండాలి. తెలియకపోయినా ఇప్పుడు తెలుస్తది. అసలు మిగతా మెసేజెస్ ఏంటి, యూనివర్స్ ఏం చెప్తుంది అనేది చూద్దాం. సో మీ లైఫ్‌లో ఒక టఫ్ సైకిల్ అయితే ఎండ్ అవుతుందండి. నాకు తెలిసి మీరు ఏదో ఒక ఛాలెంజ్ అయితే ఫేస్ చేస్తున్నారు. బట్ ఆ ఛాలెంజ్ అయితే ఇంక ఫైనల్‌గా మీ లైఫ్‌లో ఎండ్ అవుతుందని చెప్పాలి. అంటే ఒకటే రీజన్, సైకిల్ అనేది కంప్లీషన్‌కొచ్చిందండి. మేబీ మీరు ఇది ఒక 1 ఇయర్ నుంచి ఫేస్ చేస్తూ ఉండొచ్చు. 6 మంత్స్ నుంచి ఫేస్ చేస్తూ ఉండొచ్చు. లేదా 2 ఇయర్స్ నుంచి. బట్ ఏదో ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ అన్నమాట. ఇంకా ఫైనల్‌గా ఎండ్ అవుతుంది. సో మీరు కొంత ఫ్రీ అవుతారు. అయితే ఎండింగ్ అనేది ఇంటెన్స్‌గా ఉండొచ్చు. సో కొంచెం మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రతి ఎండింగ్స్ అనుకున్నంత ఈజీగా, కంఫర్టబుల్‌గా ఉండవు. సో అది ఏ విధంగా అయినా ఉండొచ్చు. ఎండింగ్ అంటే సిట్యుయేషన్ ఎండ్ అవుతది అని కాదు. సైకిల్ కంప్లీట్ అవుతుంది కాబట్టి ఛాలెంజ్ అనేది ఎండ్ అవుతుంది. సిట్యుయేషన్ ఉంటది. ఛాలెంజ్ మాత్రం ఎండ్ అవుతది. సో ఆ ఛాలెంజ్ ఎండ్ అయినప్పుడు ఏంటంటే ఈజీగా ఉండకపోవచ్చు. కొంచెం ఇంటెన్స్‌గా ఉండొచ్చు. అండ్ ఇక్కడ మీరు కూడా కొంత స్ట్రగుల్ అవ్వచ్చు. అయితే ఇక్కడ యూనివర్స్ క్లియర్‌గా ఒకటి మాత్రం చెప్తుందండి. ఏదైతే విడిచిపెట్టేయాలో అది విడిచిపెట్టేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. సో నేను విడిచిపెట్టను, నాకిది కావాలి, నాకు దీంతో ఇలాంటి అటాచ్‌మెంట్ ఉంది, ఎలా అయినా నేను హోల్డ్ చేయాలి అనుకుంటే
ఆర్కేంజల్ మైకేల్ ఖచ్చితంగా అలాంటి ఒక నెగిటివ్ అటాచ్మెంట్ ఉన్న కార్డ్స్ ని కట్ చేస్తారు అని చెప్పొచ్చు. బికాస్ ఆల్రెడీ ఇక్కడ మీకు ఆర్కేంజల్ మైకేల్ కార్డ్ వచ్చింది. సో నేనేమనుకుంటున్నాను అంటే మీకు మీరుగా కొన్ని విడిచిపెట్టేస్తేనే మంచిదండి. మీరు ఏవి హోల్డ్ చేయాలో అవే హోల్డ్ చేయాలి. ఏదైతే ఖచ్చితంగా విడిచిపెట్టేయాలి, ఇది మీకు మంచిది కాదు. ఆర్ మీ లైఫ్ ఒక అలైన్మెంట్ లోకి రావాలి అంటే ఇది ఇలా ఉండకూడదు అని మీకు తెలిసిన వాటిని మీరు దూరం పెట్టడమే మంచిది. అలా చేయకుండా ఒక అటాచ్మెంట్ తో ఆర్ డెస్పరేషన్ తో మీరు ఏదైనా కంట్రోల్ చేయాలి అనుకుంటే డెఫినెట్ గా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. బికాస్ ఇక్కడ ట్రాన్స్ఫార్మేషన్ రావాలి. అలా వస్తేనే మీ లైఫ్ లో చేంజెస్ వస్తాయి, మీకు గ్రోత్ అనేది పాసిబుల్ అవుతుంది. సో మీకు మీరుగా చేంజ్ అయితే పర్వాలేదు, ఆ చేంజ్ ని రెసిస్ట్ చేస్తే మాత్రం ఆర్కేంజల్ మైకేల్ స్టెప్ ఇన్ అవుతారు. మీ అందరికీ ఆర్కేంజల్ మైకేల్ కోసం తెలుసు, ఎందుకంటే ఇంతకు ముందు కూడా నేను చాలా రీడింగ్స్ చేశాను. సో ఇంకా ఆ తర్వాత మీ ఇష్టం. ఈ టైంలో ఏంటంటే మీకు చాలా ధైర్యం, బలం అన్ని వస్తాయండి. సో ఏదైనా చేయగలరు, ఏదైనా ఫేస్ చేస్తారు, అలా ఉంటారు అనమాట. సో ఇదే మంచి టైము, ఛాన్స్ గా తీసుకొని మీరు ఏదైనా చేయాల్సింది ఉంటే చెయ్యండి. ఏ సిచ్యువేషన్ లోనైనా మీరు ఒక డెసిషన్ తీసుకోవాలి, ఆర్ యాక్షన్ తీసుకోవాలి, ఆర్ ఒకటి ఫేస్ చెయ్యాలండి. మీ భయాన్ని మీరు ఓవర్కమ్ చేయడానికి ఇది మంచి టైం అన్నమాట. సో మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సింది చేయండి, ఎందుకంటే ఆర్కేంజల్ మైకేల్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ టైంలో కూడా మీరు ఏమీ చేయలేకపోతే తర్వాత ఇంకేం చేయలేరు. ఎందుకంటే మన లైఫ్ లో టైం టు టైం ఏంజల్స్ వర్క్ చేస్తూ ఉంటారు, కానీ ఈ టైంలో ఖచ్చితంగా మీ లైఫ్ లో వర్క్ చేస్తుంది అయితే ఆర్కేంజల్ మైకేల్. సో అందుకే మీకు అలాంటి ధైర్యం కానీ అలాంటి ఒక శక్తి కానీ ఉంటుంది. సో దీన్ని మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇలాంటి ఒక పవర్స్ మీకు ఉంటాయి కాబట్టి ఈ టైంలో మీ లైఫ్ లో ఎవరైతే టాక్సిక్ పర్సన్స్ ఉన్నారో అలాంటి వాళ్ళని ఫస్ట్ కట్ చేయాలి. అండ్ ఎవరైతే మీకు నెగిటివ్ వైబ్ ఇస్తున్నారో అలాంటి వాళ్ళని మీరు దూరం పెట్టాలి. పర్టికులర్ గా మీతో మంచిగానే మాట్లాడుతూ ఉంటారు, అలా మాట్లాడుతూ మీకోసం ప్రతిదీ తెలుసుకుంటారు, ఆర్ మీ లైఫ్ లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. ఇలాంటి వ్యక్తుల్ని కూడా మీరు కట్ చేయాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఖచ్చితంగా మీరు ఎఫెక్ట్ అవుతారంట ఆర్ సఫర్ అవుతారంట. మేబీ ఎవరో వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడానికి కూడా చూస్తున్నారు. సో ఎవరి వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు ఆర్ మ్యానిపులేట్ అవ్వద్దు. ఎందుకంటే ఆ మ్యానిపులేట్ చేసే వాళ్ళు బయట ఎక్కడో ఉండరండి, మన దగ్గరే ఉంటారు. మనం వాళ్ళ మాటలు వింటుంటే అలా మ్యానిపులేట్ చేస్తూనే ఉంటారు ఆర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూనే ఉంటారు. సో దాని వల్ల కూడా మనం కొన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికైనా మీరు అలాంటి వ్యక్తులు మీ లైఫ్ లో ఎవరైనా ఉన్నారు అనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళని మీరు కట్ చేయాలండి. కొంతమంది అలాంటి వ్యక్తుల్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని అడుగుతున్నారు. ఇప్పుడు వ్యక్తుల్ని మీరు ఐడెంటిఫై చేయలేకపోతే ఒకటే లాజిక్, ఎవరితో కూడా మీ పర్సనల్స్ ఏవి షేర్ చేసుకోవద్దు, ఎవరు చెప్పింది కూడా వినొద్దు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొంతమంది మంచిగా ఉన్నప్పుడు మ్యానిపులేట్ చేస్తున్నప్పుడు మీకెలా తెలుస్తుంది, తెలియదు. అండ్ ఆ మ్యానిపులేట్ చేసే వాళ్ళు కూడా నేను చెప్తున్నాను కదా, బయట వాళ్ళు చేయరు, బాగా తెలిసిన వాళ్ళే చేస్తారు. సో అందుకే జాగ్రత్తగా ఉండాలండి. నేను చెప్తున్నాను కదా, మీకు ఎవరి మీదైనా డౌట్ ఉంది, ఎవరైనా కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తున్నారు, వెంటనే ఆ పని చేస్తారు అంతే. అండ్ ఈ టైంలో కొన్ని మిస్టేక్స్ చేయకుండా చూసుకోండి. ఆ మిస్టేక్స్ కూడా కావాలని ఎవరు చేయరు, బట్ మేబీ ప్రాపర్గా ఒక సిచ్యువేషన్ ని అర్థం చేసుకోకపోవడం వల్ల ఆర్ ఆ టైంకి ఆ ఎమోషన్ అనేది కంట్రోల్ చేసుకోలేకపోవడం వల్ల అలాంటి మిస్టేక్స్ అయితే జరగవచ్చు. సో మిస్టేక్స్ చేయకుండా మోస్ట్లీ కొంచెం మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తే బాగుంటుంది. ఈ టైంలో కెరియర్ విషయంలో మాత్రం కొంచెం స్ట్రగుల్ ఉంటుందండి. సో మేబీ అది మీకు ఛాలెంజింగ్ గా అనిపించవచ్చు, బట్ స్టిల్ మీరు ఏం చేస్తారు అంటే ధైర్యంగా ఏదైతే చేయాలో, ఎలా అయితే ఫేస్ చేయాలో అలాగే ఫేస్ చేయడానికి ట్రై చేయండి. ప్రాబ్లం అయితే ఏం లేదు, కొంచెం హార్డ్ వర్క్ చేయడం కానీ కొంచెం ఎఫర్ట్స్ పెట్టడం కానీ చేయాల్సి ఉంటుంది. బిజినెస్ చేసే వాళ్ళు కానీ జాబ్ చేసే వాళ్ళు కానీ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి కానీ కొంచెం ఈ టైంలో అలాంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చు. సో ఏది ఏమైనా సరే మెంటల్ గా ప్రిపేర్డ్ గా ఉండండి. ఏదైనా ఫేస్ చేయగలం, ఏదో ఒకటి చేద్దాం, సో మనని మనం ట్రస్ట్ చేసుకొని ముందుకు వెళ్దాం అన్నట్టుగా ఉంటే కొంచెం థింగ్స్ ఏంటంటే ఈ ఫేజ్ లో హ్యాండిల్ చేయగలుగుతారు. ఒక్క కెరియర్ విషయంలోనే కొంచెం హార్డ్ వర్క్ స్ట్రగుల్ కనిపిస్తుంది, బట్ ప్రాబ్లం ఏం లేదులేండి, దానివల్ల ఏదో రిస్క్ అని కాదు, బట్ కొంచెం బర్డెన్ ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా చాలా రోజుల నుంచి కొన్ని మీకు అర్థం అవుతున్నా అర్థం అవ్వనట్టుగా ఉంటున్నారండి.
ఇది ఒక వ్యక్తి కోసమైనా అవ్వచ్చు, ఒక పరిస్థితి కోసమైనా అవ్వచ్చు. సో, ఇంక ప్రిటెండ్ చేయడం మానేస్తే మంచిదేమో. మీ ఫీలింగ్స్‌ని మీరు సార్ట్ ఔట్ చేసుకొని ఓపెన్‌గా ఉంటే బెటర్. లేకపోతే ఇది రోజు రోజుకి కూడా బర్డెన్ అయిపోయి మీరు క్యారీ చేయలేనంత హెవీ అయిపోతుంది. ఆ తర్వాత మీరేం చేయలేరు. సడెన్‌గా విడిచిపెట్టేస్తారు. అప్పుడు రియల్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో, ఇప్పుడు తెలుస్తుంది కదా! ఇప్పుడు కొంచెం ఆ డిఫరెన్స్ అనేది ఫీల్ అవుతున్నారు కదా! అందుకే ఇప్పుడే విడిచిపెట్టేయండి. లేదు అలా చెయ్యను నేను. నేను ఇలాగే హోల్డ్ చేస్తాను. నాకు ఈ టైంలో గుడ్, బ్యాడ్ ఏంటో అర్థం అవ్వట్లేదు. సో, ఇలా ఉండడమే మంచిది అనుకోని మీరు ఏమైనా సేఫ్ జోన్ వెతుక్కుంటున్నా ఆర్ సేఫ్ గేమ్స్ ప్లే చేయాలి అనుకుంటున్నా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి రెడీ జనరల్‌గా నేను వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పాను. 88 పోర్టల్ అనేది పర్సనల్ గ్రోత్‌ని కూడా ఇండికేట్ చేస్తుందని. సో, మీరు ఇలా ఉంటే పర్సనల్ గ్రోత్ అనేది ఎలా పాసిబుల్ అవుతుంది? మీ లైఫ్ ఎలా బెటర్ అవుతుంది? ఖచ్చితంగా నాకు తెలిసి అందుకే యూనివర్స్ ఈ టైంలో మీకు రియాలిటీ ఏంటో అర్థమయ్యేలాగా చేస్తుందండి. మిమ్మల్ని కొంచెం పుష్ చేస్తూ ఉంటది. మీరు ఏదో విషయంలోనేంటంటే ఖచ్చితంగా కరెక్ట్ డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు షార్ట్ కట్స్ వెతకడం, సో మీరు ఫేస్ చేయరు, ఇంకా అలా ఫేస్ చేయకూడదు అనుకోని రెసిస్ట్ చేస్తున్నప్పుడు యూనివర్స్ ఏంటంటే అయితే ఆ వెయిట్‌ని క్యారీ చేయండి అనుకోని మిమ్మల్ని విడిచిపెట్టేస్తది. అలాంటి సిట్యుయేషన్స్ మీరు ఫేస్ చేస్తారు. అప్పుడు మీకే తెలుస్తది. ఆర్కేంజెల్ మైకేల్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు, గైడ్ చేస్తున్నారు అంటేనే అవన్నీ మీరు ధైర్యంగా ఫేస్ చేసి ధైర్యంగా ఓవర్‌కమ్ చేయాలి. స్టాండ్ తీసుకోవాలి. అది ఇక్కడ ఇంపార్టెంటు. ఇది మాత్రం మీరు ఈ టైంలో రియలైజ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. రియలైజ్ అవ్వకపోతే రియలైజ్ అయ్యేలాగా చేస్తుంది యూనివర్స్ అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ పిక్ చేసుకున్నారో ఆర్ ఈ ఇమేజ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, 88 పోర్టల్ ఆర్ లయన్స్ గేట్ పోర్టల్ వల్ల మీ జీవితంలో పరిస్థితులు ఎలా ఉంటాయి? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ ఏం చెప్తుంది? సో, బేసిక్‌గా ఈ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఒకటి మాత్రం నిజమండి. పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో ఇప్పుడు ఏదైనా ఒక సిట్యుయేషన్ ఉంటే మీరింకా సైలెంట్‌గా ఉంటే అవ్వదండి. ఈ సిట్యుయేషన్‌లో మీ ప్రయత్నాలైతే మీరు స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ సక్సీడ్ అవ్వట్లేదు అంటే ప్రయత్నాలైతే స్టాప్ చేయొద్దు. చేస్తూనే ఉండండి సక్సీడ్ అయ్యే వరకు. దానికి కారణం ఏంటి అంటే ఈ టైంలో మీలో కొంచెం ట్రాన్స్‌ఫార్మేషన్స్ కానీ, కొన్ని చేంజెస్ కానీ రావాలండి. అవి రావాలి అంటే ముందు మీరు ఇలాంటి సిట్యుయేషన్ ఏదో ఫేస్ చేస్తున్నప్పుడు ఏదైనా నేర్చుకుంటేనే కదా వస్తుంది. ఇప్పుడు ఏ వ్యక్తి కూడా వాళ్ళకి వాళ్ళుగా చేంజ్ అయిపోరండి. వాళ్ళకి వాళ్ళుగా వాళ్ళ సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేసేయలేరు. కానీ వాళ్ళొకటి ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నప్పుడు ఏదో నేర్చుకుంటారు. ఆ నేర్చుకున్న ప్రకారం వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు కానీ, వాళ్ళు ఆలోచించే విధానం కానీ, ఆ ప్రకారం వాళ్ళు చేసే ప్రయత్నాలు బట్టి మార్పులనేవి వస్తాయి. సో, అలాగే ఇప్పుడు మీ లైఫ్‌లోని మీరు ఇంకా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ప్రతిదీ మీ ఫేవర్‌లో జరగనట్టుగా ఆర్ ఇక్కడ మీరు ప్రయత్నం చేయడమే మిగిలిపోతుంది కానీ ఇంకే బెనిఫిట్ లేదు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటది. అది ఏ సిట్యుయేషన్‌లోనైనా అవ్వచ్చు. బట్ మీరు ముందుకు వెళ్తుంటే మీకు అర్థం అవుతది. మీరు అక్కడ ఏం నేర్చుకుంటున్నారు? ఎలా మారుతున్నారు? అండ్ ఆ పరిస్థితిని ఎలా మారుస్తున్నారు? దానివల్ల మీకు బెనిఫిట్ ఏంటి అని. సో, అందుకే మీరు ఇక్కడ షార్ట్ కట్స్ అయితే వెతుక్కోవడానికి ఏం లేదు. సైలెంట్‌గా ఉండడానికి కూడా లేదు. వన్స్ ఈ పోర్టల్ యాక్టివేట్ అయింది కాబట్టి మీరింకా చేయాల్సింది చేయాలండి. చేస్తూనే ఉండాలి. ఇదైతే తప్పదు. అలా మీరు ముందుకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదో నేర్చుకోవడం కానీ, మీకంటూ ఒక క్లారిటీ రావడం కానీ, అప్పుడు మీరు కొన్ని చేంజెస్ చూడడం కానీ జరుగుతుంది. సో, కార్డ్ బ్యాక్ మెసేజ్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సో, నేను చెప్తున్నాను కదండీ! ఇవన్నీ మీ లైఫ్‌లో జరుగుతున్నాయంటే మీలో మార్పు రావడానికే జరుగుతున్నాయి. అందులో అయితే నో డౌట్. ఖచ్చితంగా మీరు మారాలి. మీరు మారితేనే మీ జీవితం మారుతుంది. అండ్ ఈ టైంలోని కొన్ని చెయ్యాలి అనిపించదు. కొన్ని విషయాల్లోని రష్ అవుతున్నట్టు కూడా అనిపిస్తూ ఉంటది. అసలు మీరు ఎంతవరకు కరెక్టు, రాంగు అన్నది కూడా మీకు అర్థం అవ్వదు. బట్ స్టిల్ మీ కాన్షియస్‌నెస్ వరకు మీ క్లారిటీ ప్రకారం మీరు చేయాల్సింది చేయాలి. సో, దాని ప్రకారం మీకే అర్థమవుతుంది. ఎందుకంటే యూనివర్స్ మీకు క్లియర్‌గా సైన్స్ ఇస్తదండి. యూనివర్స్ నుంచి ఆన్సర్స్ కూడా మీకు వస్తాయి. సో, మీరు దానికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు మిగతా మెసేజెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో, బేసిక్‌గా నేనైతే ఒకటే చెప్తానండి. అదేంటంటే,
ఈ టైంలో మీ పవర్టీ అనేది ఎండ్ అవుతుందండి. అంటే ఎవరికైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటే ఫస్ట్ అవి ఎండ్ అవుతాయని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది రిపీటెడ్‌గా ఫినాన్షియల్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, మోస్ట్‌లీ ఈ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళ లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయితే వస్తున్నాయి. ఈవెన్ మీరు ఫినాన్షియల్‌గా తీసుకునే డెసిషన్స్ కొంచెం కన్సిడర్ చేసి తీసుకుంటే దానివల్ల మీరు ఎక్కువ బెనిఫిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది మనం పక్కన పెట్టేస్తే, ఇంకొకటేంటంటే ఈ టైంలో కెరియర్‌లో మీరు బాగా షైన్ అవుతారండి. ఇప్పటి వరకు మీ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయో నాకు తెలీదు కానీ, బట్ ఈ టైంలో కెరియర్‌లో షైన్ అవ్వడానికి మీకు ఛాన్స్ అయితే వస్తుంది. జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి జాబ్ వస్తుంది. అండ్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రావడం కానీ, వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన గుడ్ చేంజెస్ రావడం కానీ జరుగుతుంది. ఇంకొంతమందికి మేబీ వాళ్ళు కెరియర్ పాత్‌ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే, ఆ చేంజెస్ కూడా పాసిబిలిటీ కనిపిస్తుంది. బిజినెస్‌లో సక్సెస్ కనిపిస్తుంది. బిజినెస్‌లో గ్రోత్ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది గుడ్ టైమ్. సో, డెఫినిట్‌గా సక్సెస్ అయితే కనిపిస్తుంది. అండ్ రిలేషన్‌షిప్‌లో కూడా థింగ్స్ వర్కౌట్ అవుతాయి. రిలేషన్‌షిప్‌లో కమ్యూనికేషన్‌కి పాసిబిలిటీ ఉంది. సో, కొంతమంది అడుగుతూ ఉంటారు. బ్లాక్ చేశారు, అన్‌బ్లాక్ చేయరా? సో, మాట్లాడట్లేదు, మాట్లాడరా? ఇలా అడుగుతూ ఉంటారు. సో, మీలాంటి వాళ్ళందరికీ కూడా ఇదే సమాధానం అండి. కమ్యూనికేషన్‌కి పాసిబిలిటీ అయితే కనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ ఇది ఒక రీయూనియన్ ఆర్ రీకన్సిలియేషన్ సిట్యుయేషన్ అని నేను చెప్పను కానీ, బట్ డెఫినిట్‌గా వాళ్ళు మీరు మాట్లాడుకునే అవకాశం అయితే వస్తది. వాళ్ళని మీరు ఫేస్ చేస్తారు. సో, దీనికైతే ప్రిపేర్డ్‌గా ఉండండి. ఎందుకంటే ఇది మేబీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతది. సో, నాకు తెలిసినంత వరకు మీరు ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తే మంచిది. ఎవరైనా థ్రోట్ చక్ర క్రిస్టల్స్ వేర్ చేయాల్సిన అవసరం ఉంది అనిపిస్తే వేర్ చేయండి. యాక్చువల్‌గా ఇక్కడ థింగ్స్ అయితే మీ ఫేవర్‌లో వర్కౌట్ అవ్వబోతున్నాయి. బట్ కొంతమందికి క్లియర్‌గా కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఉంటుందండి. సో, మీలాంటి వాళ్ళు థ్రోట్ చక్ర క్రిస్టల్స్ ఏవైనా కూడా వేర్ చేయొచ్చు. అండ్ నేను ఆల్రెడీ చెప్పాను. యూనివర్స్ మీకు కొన్ని సైన్స్ ఇస్తూ ఉంటదని. మీ యాక్షన్స్, మీ యాక్టివిటీస్ ప్రతిదీ కూడా యూనివర్స్ వాచ్ చేస్తూ ఉంటదండి. దాని ప్రకారం సైన్స్ కూడా మీకు అలాగే వస్తూ ఉంటాయి. కొంతమందికి డ్రీమ్స్ వస్తుంటాయి. కొంతమందికి క్లియర్‌గా రీల్స్ ఆర్ కోట్స్ ద్వారా యూనివర్స్ ఏంటంటే సైన్స్ ఇస్తుంటది. కొంతమందికి వాళ్ళ ఇంట్యూషన్ ద్వారా సైన్స్ ఇస్తూ ఉంటది. కొంతమంది ఏంటంటే క్లియర్‌గా వాళ్ళ లైఫ్‌లో జరుగుతున్న సిట్యుయేషన్స్‌ని వేరే వ్యక్తి లైఫ్‌లో చూస్తూ ఉంటారు. సో, ఆ విధంగా కూడా కొంత సైన్స్ ఇస్తూ ఉంటది. ఇలా యూనివర్స్ సైన్స్ ఎలా ఇస్తదో చెప్పలేం కానీ రకరకాలుగా ఇస్తది. ఏంజెల్ నంబర్స్ కొంతమందికి కనిపిస్తాయి. అయితే ప్రతి ఏంజెల్ నంబర్‌కి ఇదే మీనింగ్ అని మీరు ఆలోచించలేరు కాబట్టి, బట్ స్టిల్ ఏంజెల్ నంబర్ ఒకటి కనిపిస్తుంది అంటే ఏదో మూవ్‌మెంట్ ఉంటుంది. ఆర్ ఏదో సిట్యుయేషన్‌లోని మీరు చేంజెస్ అనేవి వస్తాయని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇలా యూనివర్స్ ఏ విధంగా సైన్స్ ఇస్తదో చెప్పలేం కానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా సైన్స్ ఇస్తది. స్పిరిచ్యువల్‌గా బాగా అవేకెన్ అయిన వాళ్ళకైతే ఫుల్ క్లారిటీ ఉంటది. లేకపోయినా ప్రాబ్లమ్ లేదండి. మీకు కొన్ని అర్థమవుతూ ఉంటాయి. ఇంకా అది పక్కన పెట్టేస్తే ఈ టైంలోని మీరేం చేస్తారు అంటే డల్‌గా ఉండకుండా ఏవైనా యాక్టివిటీస్‌లో ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఆర్ న్యూ హాబీస్‌ని క్రియేట్ చేసుకోండి. ఆర్ మీకేదైనా ఆల్రెడీ ఒక హాబీ ఉంది అంటే దాని మీద టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయండి. ఇంకా మీకేదైనా ఇంట్రెస్ట్ ఉంది. అది మీ ప్రొఫెషన్ చేసుకోవాలి అనుకుంటే అలా కూడా మీరు చేసుకోవచ్చు. దానివల్ల కూడా సక్సెస్ కనిపిస్తుంది. ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేసే పాసిబిలిటీ ఉంది. సో, బేసిక్‌గా నేను ఒకటే చెప్తానండి. మీకు ఏవైనా హాబీస్ ఉంటే వాటిని మీరు ప్రొఫెషన్‌లా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. ఈవెన్ మీలో ఎవరికైనా స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే, స్పోర్ట్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. వాటికి కూడా మీరు టైం అనేది ఇవ్వచ్చు. సో, బేసిక్‌గా మీకేది కంఫర్టబుల్‌గా అనిపిస్తే అది చేయండి. అయితే ఇలా ఎందుకు యూనివర్స్ చెప్తుంది అంటే ఒకటే రీజన్. అలా మీకు నచ్చిన వాటిలో మీరు ఎంగేజ్ అవ్వడం వల్ల కూడా ఒక పాజిటివ్ వైబ్ అనేది క్రియేట్ అవుతుందండి. సో, దానివల్ల కూడా మీ ఆరా అనేది స్ట్రాంగ్ అవుతుంది. సో దట్ మీరేంటంటే పాజిటివ్ థింగ్స్‌ని అట్రాక్ట్ చేసుకుంటారు. లైఫ్‌లోని రియల్ హ్యాపీనెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయడానికి అదొక పాసిబిలిటీ అన్నమాట. ఏది ఏమైనా సరే మీ వైపు నుంచి మిమ్మల్ని మీరు కంఫర్టబుల్‌గా ఉంచుకోండి. ఎందుకంటే గుడ్ చేంజెస్ వస్తున్నాయి. యాక్చువల్‌గా నాకు తెలిసి ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరే అందరికంటే ఎక్కువ బెనిఫిట్ అవుతారు అని చెప్పొచ్చండి. ఈ 88 పోర్టల్ వల్ల. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏం చేసినా కాన్ఫిడెంట్‌గా చేయండి. స్ట్రాంగ్‌గా ఉండండి. మీకు ఒకటి అనిపిస్తే చేయడానికే ముందుకు వెళ్ళడం. మీకొకటి అనిపిస్తే చేసేయండి అంతే. ఇంకా దానికి ఎక్కువ చెప్పడానికి ఏం లేదు.
మీ మీదే ఏదైనా డిపెండ్ అవుతుందండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి చాలు. మిమ్మల్ని మీరు నమ్మిన తర్వాత ధైర్యంగా వెళ్లి చెయ్యండి. సక్సెస్ చూస్తారంతే. దానికి ఇంకెక్కువ చెప్పడానికి ఏం లేదు. సక్సెస్ అయితే గ్యారంటీ అండి. మీ కార్డ్స్‌లో కనిపిస్తుంది. సో, మీ వైపు నుంచి మీరు ఏదైనా చేయాలి అంటే చెయ్యండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్న నాకేమనిపిస్తుందంటే, కొంతకాలం నుంచి ఏదో ఒక సిట్యుయేషన్‌లో చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. కాసేపు చేయాలనిపిస్తుంది, కాసేపు వద్దనిపిస్తుంది. ఆర్ ఎందుకో ఏది ప్రయారిటీ అనేది మీకు అర్థం అవ్వట్లేదు. సో, మేబీ ఛాన్స్ తీసుకుంటే ఎలా ఉంటదో అని ఆలోచించి స్టక్ అయిపోతున్నట్టున్నారు. ఈ టైంలో మీరు ఛాన్స్ తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. కాకపోతే నేను ఒకటే చెప్తాను. ఛాన్స్ తీసుకున్నప్పుడు మీరు కొంత తెలుసుకోవాల్సింది తెలుసుకోండి. ఎందుకంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగాలి అంటే ఖచ్చితంగా మీరేంటంటే ఇక్కడ కొన్ని తెలుసుకోవాలి. సో, వ్యక్తుల సపోర్ట్ తీసుకోవచ్చండి. వ్యక్తుల్ని గైడ్ చేయమని అడగొచ్చు. అయితే అందరిని గైడ్ చేయమని అడగొద్దు. ఎందుకంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో ఎవరిని పడితే వాళ్ళని ఇన్వాల్వ్ చేయకూడదండి. ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళనే ఇన్వాల్వ్ చేయాలి. సో, అందుకే మీరు ఛాన్స్ అయితే తీసుకోవచ్చు. ఛాన్స్ తీసుకున్న తర్వాత స్టాండ్ కూడా అలాగే తీసుకోవాల్సుంటది. అల్టిమేట్‌గా మీరు ఇండిపెండెంట్‌గా ఏదైతే చేయాలో అదే చెయ్యాల. అంటే ఇక్కడ మీరు ఒకళ్ళ అడ్వైస్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళ మీద డిపెండ్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఆఫ్‌కోర్స్ అది మీరు కన్సిడర్ చేయొచ్చు. కన్సిడర్ చేయాలి కూడా. బట్ కంప్లీట్‌గా మీకు ఒకటి అనిపించకుండా, మీరు కాన్ఫిడెంట్‌గా ఫీల్ అవ్వకుండా చేయాల్సిన అవసరం లేదు. సో, వన్స్ మీరొకటి ట్రస్ట్ చేసిన తర్వాత ఇంకా స్టాండ్ తీసుకొని చేసేయడమే. దాని ప్రకారం సక్సెస్ అయితే ఉంటుంది. ప్రాబ్లమ్ ఏం లేదండి. ఈ 88 పోర్టల్ అయితే మీకు లక్‌నే తీసుకొస్తుందని చెప్పొచ్చు. లక్కే కాదు గ్రోతు, సక్సెస్ అన్నీ కనిపిస్తున్నాయి. సో, ఏది ఏమైనా సరే థింగ్స్ మీ ఫేవర్‌లో అయితే వర్కౌట్ అవుతాయి. మీ ఎండ్ నుంచి మీరు కూడా అలాగే ఉండండి. స్టాండ్ తీసుకోండి. చేయాల్సింది చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.